62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఈ కాలంలో ఏం చేశారంటే ఒక గ్యాప్, ఆల్మోస్ట్ ఒక 90s, నేను కూడా 90sలో పుట్టానండి. సో అప్పుడు ఏంటి, మేము ఆడుకునేది గ్రౌండ్స్లో, ఎక్కడున్న మట్టి, ఆ క్లెన్లీనెస్ ఉండదు బేసిక్గా. సో దీనివల్ల ఏమైంది, సో మా జనరేషన్, మా ప్రీవియస్ జనరేషన్ వాళ్ళకి ఎలర్జీస్ తక్కువ ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పిల్లలకు కూడా ఐడియా ఉంది వాళ్ళకి ఎలర్జీ ఉంది ఏంటని. దానికి ఫాల్ట్ ఎవరిది అనుకుంటున్నారు? పేరెంట్స్. ఎందుకు పేరెంట్స్ని బ్లేమ్ చేస్తున్నానంటే హైజీన్ హైపోథెసిస్ అంటారు. ఓకే, హైజీన్ హైపోథెసిస్ సింపుల్గా ఏం చెప్తుందంటే, మీరు ఎంత క్లీన్గా ఉంచుతారో ఆ పిల్లలకి అంత ఎలర్జీ, అన్ని డిసీజెస్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందామండి. బయట కంట్రీ నుంచి వస్తారు ఇండియాకి, రాగానే వాళ్ళకి లూజ్ మోషన్స్ ఏదో అవుతుంటాయి. అదే సేమ్ ఫుడ్ మనం తింటే అవ్వదు. ఎందుకు? మన బాడీ అలాంటి ఫుడ్కి అలవాటు పడ్డది. ఓకే, అలాంటి ఇన్ఫెక్షన్స్కి అలవాటు పడ్డది. సో ఇప్పుడు ఏంటి, బాడీ టాలరేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ వాళ్ళు క్లీన్ ఎన్వైరన్మెంట్లో వచ్చి ఇండియాలో రాగానే సిమ్టమ్స్ అన్నీ బయటపడుతున్నాయి. సో దీది ఏం చేస్తారు, ఇండియాలో వచ్చాం ఇన్ఫెక్ట్ అయ్యారు అంటున్నారు. బట్ అక్కడ ఇష్యూ ఏంటి, వాళ్ళు చిన్నప్పుడు క్లీన్గా ఉన్నారు. సో దానివల్ల వాళ్ళ బాడీ ఒక కొత్త బ్యాక్టీరియాను, ఒక వైరస్ను రికగ్నైజ్ చేయలేదు. చిన్నపిల్లలు 5 years వరకు వాళ్ళ బాడీ ప్రతి ఒక్కటి రియాక్ట్ అవుతుందండి. ఇప్పుడు నేను టేబుల్ ముడతాను, ఈ స్టెథోస్కోప్ ముడతాను, క్లాత్ ముడతాను, దాంట్లో నుంచి వచ్చే యాంటీబాడీస్ బాడీ తీసుకుంటుంది. తీసుకొని ఇప్పుడు రెగ్యులర్గా ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, ఆ పాయింట్లో ఏమవుతుంది, బాడీ రియాక్ట్ అయిపోయి ఓకే దీనికి రియాక్ట్ అవ్వద్దు, ఇది మన ఎన్వైర్న్మెంట్ పార్ట్, ఇది మన చుట్టుముట్టు ఉంటుంది, దీనికి రియాక్ట్ అయిన ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు అనే ఒక లాజిక్లో ఉంటుంది. బాడీ ఎప్పుడైనా ఎనర్జీ కన్సర్వ్ చేయడానికి చూస్తుంది, అక్కడ ఇక్కడ వేస్ట్ చేయడం చూడదు. చిరంజీవి మూవీ ఉన్నది పున్నం నాగు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దాంట్లో ఏం చేస్తారు, ఆ పాయిజన్ అనేది రెగ్యులర్గా తీసుకుంటుంటారు. అంటే ఎప్పుడైతే కరుస్తుందో తనకు రియాక్షన్ అవ్వదు. సో ఎలర్జీ కూడా అలాంటిది, ఎక్స్పోజ్ అయ్యి మన బాడీ రియాక్ట్ అవ్వదు. సో క్లీన్లీనెస్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ క్లీన్లీనెస్ వల్ల ఆ పిల్లల ఆ డస్ట్, ఆ కాక్రోచ్ ఏదో పాలెన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. అల్ట్రా క్లీన్ ఎన్వైరన్మెంట్స్, బయట నుంచి వస్తారు పిల్లలు, రాగానే వాళ్ళు చెప్పుల దగ్గర నుంచి వాష్ చేసే మదర్స్ ఉంటారు. అంత క్లీన్లీనెస్. ఏదో అయిపోతుంది ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయనే ఒక అపోహలు ఉండి నెక్స్ట్ ఏం చేస్తున్నారు, తెలియకుండా వాళ్ళ పిల్లల హెల్త్ పాడు చేస్తున్నారు. ఒక్కసారి ఎలర్జీ సెట్ ఇన్ అయ్యాక కంట్రోల్ ఎప్పుడు అవుతుందంటే, ప్రాపర్ డయాగ్నోసిస్ చేసేంత వరకు కంట్రోల్ అవ్వదు. సో ఎలర్జీ ఒకసారి వచ్చాక యూజువల్గా ఆస్తమాలో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో హైజీన్ హైపోథెసిస్ అనే ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓవర్ క్లీన్లీనెస్ చేయకండి. అలా అని చెప్పి చాలా డర్టీ ప్లేసెస్కి తీసుకెళ్ళడం అలా చేయకండి. సో దేనికన్నా ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది. అల్ట్రా క్లీన్లీనెస్ అనేది అవాయిడ్ చేయాలి.